గ్యాస్ 2024 ఐపీఎల్ ఆక్షన్ పూర్తయిపోయాక చాలా మంది ఆర్సీబీ మేనేజ్మెంట్ ని తిడుతున్నారు. ఎందుకంటే అల్జారీ జోసెఫ్ ని 11 కోట్ల 50 లక్షలు పెట్టి కొన్నారు అని, ఇంకంతేకాకుండా యష్ దయాల్ ని 5 కోట్ల పెట్టి కొన్నారు అని, ఈ ఇద్దరు ప్లేయర్స్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయలేరు అని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ అల్జారీ జోసెఫ్ ని 11 కోట్ల 50 లక్షలు పెట్టి ఎందుకు కొన్నారనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆక్షన్ లో మంచి బౌలర్ ని కొనాలని వెళ్లారు. లైక్ స్టార్క్, కమిన్స్ లాంటి ప్లేయర్ ని కొనాలని ఆర్సీబీ ముందుకెళ్లారు. అయితే కమిన్స్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ చివరి దాకా పోరాడారు. 20 కోట్ల దాకా కమిన్స్ ని కొనడానికి ట్రై చేశారు. ఆర్సీబీ ఇంకా ఎస్ఆర్హెచ్ మధ్య చివరి దాకా ఒక పోరు జరిగిందని చెప్పాలి. కానీ చివరికి ఎస్ఆర్హెచ్ 20.5 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ కమిన్స్ అయితే కొనేశారు. ఇంకా నెక్స్ట్ స్టార్క్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే స్టార్క్ కోసం ఢిల్లీ, గుజరాత్, కోల్కతా లాంటి టీమ్స్ ఎక్కువ పర్స్ తో వెయిట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆర్సీబీ మేనేజ్మెంట్ కి అర్థమైపోయింది మిచెల్ స్టార్క్ మాకు దొరకడం చాలా కష్టమని. ఇంకా తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన అల్జారీ జోసెఫ్ ని ఆర్సీబీ కొనడానికైతే ముందుకొచ్చారు. అల్జారీ జోసెఫ్ ని కొనడానికి ఆర్సీబీ ఎందుకు ముందుకొచ్చారు అంటే, అల్జారీ జోసెఫ్ ఇంకా ఫాఫ్ డు ప్లెసీ కలిసి సిపిఎల్ లో ప్రీవియస్ సీజన్స్ లో ఆడడం జరిగింది. అప్పుడు ఫాఫ్ అల్జారీ జోసెఫ్ టాలెంట్ చూసి ఆక్షన్ లో జోసెఫ్ ని కొనమని ఆర్సీబీ మేనేజ్మెంట్ కి ఫాఫ్ సలహా ఇచ్చాడంట. దీన్ని బట్టి అల్జారీ జోసెఫ్ ని ఆక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ 11.50 కోట్ల పెట్టి అల్జారీ జోసెఫ్ ను అయితే తీసుకోవడం జరిగింది. అల్జారీ జోసెఫ్ సూపర్ ప్లేయర్. తనదన్న రోజు మ్యాచ్ ని ఒక్కడే ఒంటి చేత్తో గెలిపించగలడు. ప్రీవియస్ సీజన్స్ లో జీటీకి కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. ఆక్షన్ లో ఇతను కొనడానికి చెన్నై లాంటి టీంలు కూడా ముందుకొచ్చాయి అంటే ఇతను ఎంత మంచి ప్లేయర్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆర్సీబీ పిచ్ కి ఇతను సెట్ కాకపోయినప్పటికీ అవే గేమ్స్ లో మాత్రం ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. కానీ అల్జారీ జోసెఫ్ కి ఎంత అమౌంట్ పెట్టడం అనేది నేనైతే ఒక మిస్టేక్ అని చెప్తాను. ఇంకా యష్ దయాల్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, యష్ దయాల్ ని ఆర్సీబీ పిక్ చేయడం ఇది ఒక రైట్ మూవ్ అని చెప్పాలి. యష్ దయాల్ ని ఎందుకు చెత్త బౌలర్ అంటున్నారు అంటే, లాస్ట్ ఇయర్ రింకు సింగ్ ఇతని 5 సిక్స్లు కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి యష్ దయాల్ ని చెత్త బౌలర్ అంటున్నారు. కానీ మనం 2022 ఐపీఎల్ లో చూసుకుంటే యష్ దయాల్ జీటీకి ఆడిన ప్రతి మ్యాచ్ కూడా తన రోలు తను ప్లే చేసేవాడు. వికెట్ పడట్లేదు, బ్యాట్స్మెన్ సెట్ అయ్యాడన్న టైంలో ఇతను బౌలింగ్ వచ్చి వికెట్ తీసేవాడు. ఇంకా మనం 2022 ఐపీఎల్ ఫైనల్లో చూసుకున్నప్పటికీ ఫస్ట్ వికెట్ తీసింది కూడా ఇతనే. అది కూడా యశస్వి జైస్వాల్ వికెట్. ఇతని కెరియర్ లో ఒకే ఒక మిస్టేక్ జరిగింది. అది లాస్ట్ ఇయర్ రింకు సింగ్ ఒక్క ఓవర్ లోనే 5 సిక్స్లు కొట్టడం. ఆ మ్యాచ్ లో యష్ దయాల్ కి బాడీ సరిగా కంట్రోల్లో లేదంట. హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ యష్ దయాల్ ఆ రోజు మ్యాచ్ అయితే ఆడాడు. అందుకే ఆ రోజు ఇలా జరిగింది. యష్ దయాల్ ని మాత్రం ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. తను కూడా ఒక ఛాంపియన్ బౌలర్. ఇంకా చాలా మంది ఆర్సీబీ యాక్షన్ లో మంచి ప్లేయర్స్ ను కొనలేదు, ఆర్సీబీ టీము వీక్ గా ఉంది అంటున్నారు. కానీ ఆర్సీబీ యాక్షన్ లో మంచి ప్లేయర్స్ ను కొనకపోయినప్పటికీ టీమ్ లో ఉన్న ప్లేయర్సే మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా అలాగే ట్రేడ్ విండో ద్వారా వచ్చిన కమ్రాన్ గ్రీన్ కూడా సూపర్ ప్లేయర్. ఇంకా అలాగే విల్ జాక్స్ కూడా సూపర్ ప్లేయర్. మరి ఇప్పుడు ఆర్సీబీ కొన్న వాళ్ళ టీ20 కెరీర్ ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే, మొదటిగా యష్ దయాల్ 42 మ్యాచెస్ లో 38 వికెట్స్ తీశాడు. ఇంకా ఎకానమీ వచ్చేసరికి 8.21. ఇంకా తన బెస్ట్ వచ్చేసరికి 3 వికెట్లకి 40 రన్స్. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ 75 మ్యాచెస్ లో 63 వికెట్స్ తీశాడు. ఇతని ఎకానమీ వచ్చేసరికి 7.4. ఇంకా బెస్ట్ వచ్చేసరికి 6 వికెట్లకి 19 రన్స్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ మయాంక్ డేజర్. ఇతను కూడా మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. ఇతను 54 మ్యాచెస్ లో 55 వికెట్స్ తీశాడు. ఎకానమీ వచ్చేసరికి 6.57. బెస్ట్ వచ్చేసరికి 3 వికెట్లు తీసి 28 రన్స్ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ సౌరవ్ చౌహాన్. ఇతను కూడా ఒక యంగ్ టాలెంటెడ్ బ్యాటర్. మనోడు 8 మ్యాచెస్ ఆడితే 251 రన్స్ కొట్టాడు. ఇంకా స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 184. ఇంకా హైయెస్ట్ స్కోరు 61. ఇంకా మనం అల్జారీ జోసెఫ్ గురించి చూసుకుంటే ఇతను 489 బాల్స్ వేస్తే 40 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చేసరికి 7.95. ఇంకా డాట్ పర్సంటేజ్ 40.6. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ లూకీ ఫెర్గసన్. ఇతను 63 మ్యాచెస్ ఆడితే 42 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా డాట్ పర్సంటేజ్ 38.9. ఇంకా నెక్స్ట్ కమ్రాన్ గ్రీన్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 165.91. ఇంకా టామ్ కర్న్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 163.38. ఆక్షన్ లో ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్. చూద్దాం మరి 2024 ఐపీఎల్ కి ఎలా ఆడతారన్నది. మరి ఇప్పుడు 2024 ఐపీఎల్ కి ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఓపెనర్స్ ఫాఫ్ డు ప్లెసీ ఇంకా విరాట్ కోహ్లీ. 1 డౌన్ రజత్ పడిదార్. ఇంకా నెంబర్ 4 లో కమ్రాన్ గ్రీన్. నెంబర్ 5 మ్యాక్స్వెల్. నెంబర్ 6 దినేష్ కార్తిక్. నెంబర్ 7 మయాంక్ డేజర్. నెంబర్ 8 కరణ్ శర్మ. నెంబర్ 9 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 10 రాసీ టోప్లీ లేదా అల్జారీ జోసెఫ్. ఇంకా నెంబర్ 11 యష్ దయాల్. మరి మీరు 2024 ఐపీఎల్ కి ఆర్సీబీ ఏ ప్లేయింగ్ 11 తో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఆర్సీబీ స్ట్రాంగ్ టీం అనుకుంటున్నారా లేక వీక్ టీం అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.